ఢిల్లీలో బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతోటి వరుసగా భేటీ అవుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ తోటి బులెటిన్ మొదలు పెడతాము. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై అభినందనలు తెలిపారు సీఎం. ఏపీ రక్షణ ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ తోటి చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు గంట పాటు కొనసాగింది సమావేశము. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చించారు. కేంద్రం సహకారంతో విద్యుత్ ఖర్చులను తగ్గిస్తున్నామని, 20 లక్షల దళిత కుటుంబాలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, వెనుకబడ్డ వర్గాలకు సబ్సిడీతో సోలార్ సౌకర్యం కల్పిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 10,000 సోలార్ యూనిట్లు పెడుతున్నామని సీఎం చెప్పారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇద్దరు మంత్రులతో ఆల్రెడీ మీటింగ్స్ అయినట్టున్నాయి, ఇంకా 5గురితో ఉన్నట్టున్నాయి. సో ఏదైనా చెప్తూ ఉన్నారా? ఏ అంశాలను మాట్లాడుతున్నారు? ఇంకా ఎజెండాగా ఏమేమి పెట్టుకున్నారు? టార్గెట్స్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారు? దాని గురించి ఏమైనా తెలుస్తుంది? ఎస్, ఏపీ అభివృద్ధికి సంబంధించి మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అంశాలపైన ఈరోజు 7 కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఇప్పటికే 3 కేంద్ర మంత్రులతో ఉదయం ప్రహ్లాద్ జోషి, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రస్తుతం కాసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇంకా జితేంద్ర సింగ్, అలాగే ఇటు అశ్విని వైష్ణవ్, అలాగే నిర్మలా సీతారామన్ సహా మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలవబోతున్నారు. మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అంశాలని, పెండింగ్ అంశాలతో పాటుగా ఏపీ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, మౌలిక సదుపాయాల కల్పనకి, అలాగే మంత్రిత్వ శాఖల వారీగా ఇటు రక్షణ శాఖ మంత్రితో కాసేపటి క్రితం డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా అవతరించిన నేపథ్యంలో అక్కడ రక్షణ శాఖకు సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రక్షణ మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ కావడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ రక్షణ మంత్రికి అభినందనలు తెలియపరిచారు. అలాగే అంతకుముందు ఉదయం 10 గంటలకి కేంద్ర రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. SC/ST కుటుంబాలకి 20 లక్షల కుటుంబాలకి సోలార్ రూఫ్ ప్యానల్స్ని ఇవ్వాలని, అలాగే BC కుటుంబాలకి కూడా ఇటు ముఖ్యంగా 1 కిలోవాట్కి 10,000 రూపాయల సబ్సిడీ చొప్పున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కేంద్ర మంత్రికి విజ్ఞాపనలు అందించారు. 2025 సంవత్సరానికి గాను ఏపీ డిస్కమ్స్ అందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలి. ఈ ముఖ్యంగా సౌర విద్యుత్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల, సామాన్యులకు చేరువ చేయడం వల్ల వారిపైన ఆర్థిక భారాలు తగ్గించడంతో పాటుగా ఆదాయాన్ని సమకూర్చడం, అలాగే ఇటు ఉపాధి కల్పించడం, ఇటువంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. సో దేశంలో నెంబర్ 1గా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ స్టేట్గా రెన్యూబుల్ ఎనర్జీలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి ప్రహ్లాద్ జోషితో చర్చించడం జరిగింది. ప్రస్తుతం సిఆర్ పాటిల్తో పోలవరం సహా అనేక నీటి ప్రాజెక్టులు, అలాగే నదుల అనుసంధానానికి సంబంధించి జల్ జీవన్ మిషన్కి సంబంధించిన అంశాలపైన ఇటు సిఆర్ పాటిల్తో చర్చలు జరపబోతున్నారు. ఈ విధంగా మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు వరుసగా 7 కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం ముఖ్యంగా కేంద్రం నుంచి ఒక సానుకూల స్పందన అయితే ఉంది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి సో రాష్ట్ర ప్రతిపాదనలకి ముఖ్యంగా సమయానుకూలంగా స్పందించి అన్ని రకాల సాయం అందిస్తామన్న ఒక అష్యూరెన్స్ అయితే కేంద్ర మంత్రులు ఇస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.